హాయ్ అండి, ఈరోజు అయితే తేగలోకి తీసేసుకున్నాము. భూమిలోంచి కాల్చేసుకుందాం. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. నేను ఒకసారి అయితే తాటికాయలు అయితే తెమ్మన్నానండి. తాటికాయలు తెమ్మని శుభ్రంగా వాటిని తినేసేసి ఇలా అయితే పాతేసాను. ఇవి వచ్చినాయి చూడండి. ఇవి మనం వదిలేసి ఉంటే మట్టిలో మొక్క వస్తుందండి. ఆ తాటి చెట్టు వస్తుంది. తాటి చెట్టు వచ్చిన తర్వాత అయితే మనకి పెద్ద చెట్టు అవుతుందండి. పెద్ద చెట్టు అయిన తర్వాత మనకి తాటాకులు వస్తున్నాయి. తాటాకులతో మనం పందిర్లు అయితే వేసుకోవచ్చు అండి. ఇళ్ళు పందిర్లు వేసుకోవచ్చు. అలా చల్లగా ఉండడానికి ఇంటి పైన వేసుకోవచ్చు. తాటాకులు అయితే అలా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ తాటి చెట్టు ముంజికాయలు అయితే కాస్తాయండి. ముంజికాయలు కాసిన తర్వాత ముంజు అయితే తినొచ్చు. వేసవికాలంలో అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. ముంజికాయలు తిన్న తర్వాత మనం ఏమన్నా మిగిలినవి చెట్టుకుంటే కనుక తాటికాయలు అయితే కాస్తాయి. తాటికాయలు తెచ్చుకుని మనం రొట్టె వేసుకోవచ్చు, బూరెలు వండుకోవచ్చు, అప్పాలు చేసుకోవచ్చు. తాటి రొట్టె అన్ని విధాలుగా తయారు చేసుకోవచ్చు అండి. ఆ తాటికాయ గుంజంతా తిన్న తర్వాత మనం ఆ టెంకలు అయితే పాతుకుంటాము. మట్టి పోసి పాతిన తర్వాత అయితే మనకి కొంచెం లైట్గా మొలక వస్తూ ఉంటుంది. అప్పుడు బుర్రగుంజ అయితే తయారవుతుంది. అది నాగుల చవితికి అయితే ఎంతో మంచిది. నాగేంద్రుడికి అయితే అలా బుర్రగింజ తీసి నేను ఒకసారి అయితే చూపించాను మీకు నాగుల చవితికి. ఆ వీడియో కూడా చూడండి కంపల్సరీగా. మనం బుర్రగింజ తీయకపోతే కనుక అలాగే ఉంచేస్తే మట్టిలోనే ఇలా తేగలు అయితే వస్తాయండి. చాలా బాగుంటాయి. తేగలు వచ్చిన తర్వాత మనకి పొయ్యి ఉంటే పొయ్యిలో పెట్టుకుని కాల్చుకుంటే కమ్మగా ఉంటుంది. లేకపోతే మనకి కుక్కర్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవచ్చు, కుండలో పెట్టుకుని ఉడకబెట్టుకోవచ్చు. చాలా విధాలుగా పాత్ర అయితే వేస్తారండి. గడ్డి వేసి బాగా మంట పెట్టి బాగా కాల్చుకుంటారు. మనకి పొయ్యిలు అది లేవు కదా, నేనైతే ఇలా కాల్చుకున్నాను. చాలా ఇష్టం కదండి తేగలంటే అందరికీ కూడా. నాకైతే చాలా ఇష్టం. వెనకటి రోజుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తేగలంటే చాలా ఇష్టం. తేగలు, ముంజికాయలు, తాటికాయలు ఇవన్నీ కూడా చాలా ఇష్టం. అప్పటికప్పుడు నేను ఎప్పుడు కూడా ఇలా పొయ్యి మీదే కాల్చుకుని తినేస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా గ్యాస్ మీద కాల్చుకుంటాను. మనకి పొయ్యిలు అది ఉండవు కదా. ఈ రోజుల్లో అయితే పొయ్యిలు ఎక్కడో ఒక్కొక్కళ్ళు అంటిస్తూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా తప్పకుండా ఇలా అయితే కాల్చుకోండి. బాగా మాడాలి. మనకి మాడిపోతేనే మనకి అది కాలినట్టుగా లెక్క అయితే వస్తుంది. నేను తొక్క తీసేసేసి కాలుతున్నాను. గ్యాస్ మీద కూడా మళ్ళీ బాగా కుక్ అవ్వు అని. అప్పటికప్పుడు తీసిన తేగలండి. ఇప్పుడే మగవాళ్ళు అయితే తవ్వారు. నేనైతే నీట్గా కడిగేసేసి తీసుకొచ్చి కాల్చుకుంటున్నాను. ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి తాటి చెట్టు అయితే. మనం ఇవి తీయకుండా, తేగలు తీయకుండా అలాగే వదిలేస్తే మళ్ళీ తాటి చెట్టు అయితే తయారవుతుంది. మనకి మళ్ళీ ముంజికాయలు, తాటికాయలు, తేగలు, బుర్ర గుంజలు ఇలా అయితే ఇస్తుంది. చూడండి ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో తాటి చెట్టు అయితే. ఇలా అయితే మొత్తం కాల్చుకోవచ్చండి. చూడండి ఇప్పుడే తవ్విన తేగలు ఫ్రెష్గా. చూడండి గుణపం పోటుగా అయితే ఇలా అయితే ఇరిగిపోతూ ఉంటాయి. చూసుకుంటూ తవ్వుకోవాలి. ఇలా చిట్లు పోతూ ఉంటాయి. నేను అన్నీ కూడా ఇలా అయితే కాల్చేసుకుంటున్నాను గ్యాస్ మీద అయితే. చూడండి అన్నీ బాగా కాలాలి. చాలా బాగుంటాయండి. కమ్మగా తినేకొద్దీ తినాలనిపిస్తుంది. వెనకటి రోజు వాళ్ళే ఇష్టపడతారండి. ఇప్పుడు కాలం పిల్లలైతే ఇష్టపడరు. నేనైతే చిన్నప్పటి నుంచి తిన్నానండి అన్నీ కూడా. ముంజికాయలు, తాటికాయలు, తాటి రొట్టెలు, అప్పాలు, బూరెలు, చాలా విధాలుగా అన్ని రొట్టెలు. వెనకటి రోజుల్లో దెబ్బ రొట్టెలా వేసేవారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి గ్యాస్ మీద పెట్టుకుని ఇలా అయితే కాల్చుకోండి. చాలా బాగుంటాయి. అన్నీ ఒకేసారి కాల్చుకోండి. బాగా కుక్ అవుతాయి. మొత్తం కాల్చేసుకుందాం. పైకి కిందకి పెట్టుకుని ఈ కాలిని అన్నీ కూడా పైకి తీసుకుందామండి. కాళ్ళని అన్నీ కూడా కిందకి పెట్టుకుందాం. అన్నీ కూడా ఇలా అయితే కాల్చుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎంత కాలితే అంత బాగుంటుంది. చూడండి శబ్దం అయితే పటపటమని ఎలా వస్తుందో అదే మనకి కాలుతున్నట్టు లెక్క. చూడండి అన్నీ కూడా కరెక్ట్గా కాలిపోయినాయి. కాలుతూ ఉంటాయండి. జాగ్రత్తగా కాల్చుకోవాలి. అన్ని వేపులకి కూడా పర్ఫెక్ట్గా. చూడండి కొంచెం ముందుకైతే ఇలా తోకలన్నీ కూడా బాగా కాల్చుకోండి. కొద్దిగా గుంజు ఉంటుంది కదా తోకల కాడైతే ఇలా కూడా కాల్చేసుకోండి మొత్తం.
కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మొత్తం కాలిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. బాగా చల్లారాలి. వేడి వేడి తింటే చేదుగా అనిపిస్తుంది. బాగా చల్లారిన తర్వాత అయితే తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి అయితే చల్లార్చుకోండి. బాగా చల్లార్చిన ప్రతి తేగ తీసుకుని నీట్గా క్లాత్ పెట్టి తొడవండి. మనకి చేతులకి అది మెస్ అంటుకోకుండా ఉంటుంది తినేటప్పుడు. తిని ఇలా అయితే నీట్గా తుడిసేసుకోండి. మొత్తం పాత క్లాత్ తీసుకోండి. ఇలా అయితే ఒక్కొక్కటిగా నీట్గా తుడిసేసుకోండి. ఇలా మొత్తం క్లాత్ పెట్టి తుడుచుకున్న తర్వాత అయితే చూడండి, ఈ తేగ ఇలా సుత నుంచి అయితే తీసుకోండి. ఇలా చూడండి, ఇది చందమామ అంటారు. ఇదైతే తీసేయాలి పక్కకి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చక్కగా కుక్ అయిందండి. కుక్ అయిన దాన్ని మనం ఇలా, ఇది చేదుగా ఉంటుంది, ఇదైతే నీట్గా తీసేసుకోవాలి. ఇలా అయితే మొత్తం చూడండి, ఇలా అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అయితే ఉంచేసుకుందాం. చూడండి ఇలా అయితే తీసుకోండి. తినడానికి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చూడండి ఇలా అయితే తీసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. తేగ తేగ పళంగా ఇస్తే వాళ్ళకి ఇష్టమవుతుంది. ఇలా చందమామలన్నీ తీసేసేసి చూడండి, ఈ చందమామలన్నీ తీసేసుకోవాలి. ఇవన్నీ పక్కకు తీసేసి ఇలా ముక్కలు అయితే తీసుకుని చూడండి, చక్కగా దోరగా ఎలాగైతే కాలిందో పర్ఫెక్ట్గా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఇలా కాల్చుకొని తినండి, చాలా బాగుంటాయి. కుక్ చేసుకోవచ్చు. ఉప్పు వేసుకుని కుక్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ అయితే చూసేస్తాను. చాలా బాగుందండి. పొత్తులాగా చాలా బాగా కుక్ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.